ఒకానొకప్పుడు ఒక చోట పరాక్రమము గల ఒక పిల్లి ఉండేది. అక్కడ ఉన్న ఎలుకల్ని వేటాడుకుంటూ ఆ పిల్లి బతికేది. అయ్యో అన్నా, నన్ను చంపకండి. హే, లేదు 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 లేదు, నేనేమీ నిన్ను చంపేయడం లేదు. నేను గుటుక్కున మింగేయాలనుకుంటున్నాను. ఈ విధంగా రోజులు గడుస్తుండేవి. కొంతకాలానికి పిల్లికి వయసైపోయింది. అందువల్ల అది ఎలుకల్ని పట్టుకోలేకపోయింది. ఇలాగే కొనసాగితే నేను పట్టుకుని అవుట్ అయ్యేలా ఉన్నానే. ఆ ఎలుకల్ని పట్టుకోవడానికి ఏదో ఒక పన్నాగం పన్నాలనుకుంటాను. ఆలోచన తట్టింది. అదే నా పథకం. ఈ విధంగా ఆ పిల్లి ఒక సన్యాసిలాగా వేషం వేసుకొని ఎలుక బోనుకి పక్కనే ఉన్న ఒక బండ మీద కూర్చొని ధ్యానం చేసే విధంగా నటించింది. ఓం క్రీం మ్యావ్ మ్యావ్, ఓం క్రీం మ్యావ్. ఈ శబ్దం ఎక్కడి నుంచి వినిపిస్తోంది? మీకొక విషయం తెలుసా? మనం నివసిస్తున్న ఈ కలుగు పక్కనే ఒక పిల్లి సన్యాసి వచ్చి కూర్చున్నారు. అయ్యయ్యో, మనల్ని చంపేస్తారా? అది ఆ రాతి మీదకి ఎక్కి కళ్ళు మూసుకుని కూర్చుంది. ఏదో మాట్లాడుతూ ఉంది. ఏది ఏమైనా మనం ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూనే ఉండాలి. ఆ విధంగా ఎలుకలు అన్నీ కలిసి ఆ పిల్లి సన్యాసిని చూడ్డానికి బయటికి వచ్చాయి. నేను ఆ పిల్లి సన్యాసి ఉన్న వైపు నడుచుకుంటూ వెళ్ళాను, కానీ తను నన్ను పట్టుకోలేదు. అలా అయితే నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను. తను చెప్పింది కరెక్టే. నేను అక్కడికి వెళ్ళి శబ్దం కూడా చేశాను. నేను కూడా గమనించాను. పిల్లి సన్యాసి ఇకపై మన మీద అటాక్ చెయ్యదు. మ్యావ్, ఓం క్రీం ఆవ్ మ్యావ్ క్లీం, ఓం క్రీం. చిట్టెలుకుల్లారా, అందరూ శ్రద్ధగా వినండి. నేను ఇక నుండి మీ ఎవరిని వేటాడి తినాలనుకోవడం లేదు. మీ అందరినీ 4 వైపుల నుండి వచ్చే ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడడానికే నేను ఇక్కడికి వచ్చాను. నేను అనేక ఎలుకల్ని చంపి తిన్నాను. నేను చేసిన ఆ పాపాల కారణాల వల్లే నేనిప్పుడు పూర్తి సన్యాసిగా మారిపోయాను. ఇప్పుడు నేను ఈ అడవిలో ప్రశాంతతని తీసుకురావాలనుకుంటున్నాను. కాబట్టి చిట్టెలుకలన్నీ నా దగ్గరికి వచ్చి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళండి. మ్యావ్ క్రీం, ఓం క్లీం మ్యావ్ నమః. ఈ విధంగా అన్ని ఎలుకలు పిల్లి సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉండేవి. అనుకోకుండా ఒకరోజు సన్యాసి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఎలుకలు బయలుదేరదాం అనుకునేటప్పుడు, ఏయ్ చిట్టెలుకలు, అందరూ ఒక్క నిమిషం అక్కడే ఆగండి. విషయం ఏంటి స్వామి? మీకిప్పుడు ఓ ప్రమాదం రాబోతున్నది. అయ్యయ్యో, ఇంతకీ ఆపదేంటి స్వామి? అక్కడ తూర్పు దిక్కున ఉన్న కొండ ప్రాంతంలో మిమ్మల్ని వెతుక్కుంటూ ఓ శత్రువు వస్తున్నాడు. నేనది జ్ఞాననేత్రంతో చూశాను. స్వామి, ఇప్పుడు మేమేం చెయ్యాలి? భయపడక్కర్లేదు.
మనకి ఎలాంటి ప్రమాదం రాకుండా ఉండడానికి ఒక పూజని చేద్దాం. ఏంటి పూజనా? అది అవునవును, పూజే. దానికోసం మీరందరూ ఒక్కొక్కరిగా నేనున్న ఆశ్రమం లోపలికి రావాలి. ముఖ్యమైన విషయం, మీరు ఎవ్వరికీ భయపడకుండా ఈ అడవిలో ధైర్యంగా సంతోషంగా తిరగొచ్చు. నేను చెప్పింది అర్థమైందా? స్వామి, నిజంగానే మీది చాలా పెద్ద మనసు. మేము ఒక్కొక్కరిగా మీ ఆశ్రమానికి వచ్చి చేరుతాం. ఆ విధంగా ప్రతిరోజు శత్రు సంహార పూజ కోసం ఒక్కొక్క ఎలుకగా పిల్లి సన్యాసి ఆశ్రమానికి వస్తూ ఉండేవి. రా చిట్టెలుక, లోపలికి రా, భయపడకుండా రా. తరువాత పిల్లి సన్యాసి ఆశ్రమానికి వెళ్ళిన ఎలుకలు తిరిగి రానే లేదు. తిరిగి రానందువల్ల కొన్ని ఎలుకలకి అనుమానం వచ్చింది. ఆ పూజకు వెళ్ళిన మన వాళ్ళనందరినీ ఆ మునీశ్వరుడు ఎందుకు తిరిగి పంపించలేదు? ఒకవేళ పూజ పూర్తవలేదేమో. మనం ఆ స్వామీజీ ఆశ్రమం వరకు వెళ్ళొద్దామా? అందువల్ల ఎలుకల గుంపులోని కొందరు పిల్లి సన్యాసిని కలుద్దామని నిర్ణయించుకున్నారు. మ్యావ్ క్రీం ఓం క్లీం మ్యావ్ 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 ఓం క్రీం మ్యావ్. స్వామీజీ, మీ దగ్గర పూజకొచ్చిన వాళ్ళెవరూ తిరిగి ఇంటికి రాలేదు తెలుసా? ఆశ్రమంలోకి వచ్చిన అందరూ ఇప్పుడు ఆనంద పూజలో పాల్గొని ఉన్నారు. వాళ్ళందరూ అతి త్వరలోనే తిరిగి వచ్చేస్తారు. మీరేం భయపడొద్దు. స్నేహితులారా, ఇందులో ఏదో గందరగోళం ఉందనిపిస్తోంది. అలా అయితే ఎలా అయినా కనిపెట్టి తీరాలి. అప్పుడు 3 ఎలుకలు ఒకటిగా కలిసి పిల్లి ఆశ్రమానికి ఒక సొరంగాన్ని తవ్వాయి. చివరికి ఆశ్రమంలోకి వెళ్ళి చేరాయి. అక్కడికి వెళ్ళాక ఆ ఎలుకలు చూసింది, అరెరే, తను మన విషయంలో చాలా పెద్ద తప్పు చేశాడు. మనతో ఉండే వాళ్ళందరినీ ఆ పిల్లి సన్యాసి తినేశాడు. మోసగాడు. తనకి సరైన గుణపాఠాన్ని నేర్పించాలి. ఆ పిల్లి సన్యాసికి గుణపాఠం నేర్పాలని ఎలుకలు నిర్ణయించుకున్నాయి. అందుకోసం ఎలుకలు ఒక పథకం వేశాయి. మరుసటి రోజున 2 ఎలుకలు పిల్లి సన్యాసి ఆశ్రమానికి వచ్చాయి. స్వామి, మా పిల్లల్ని మీ చేతిలో పెడదామన్న ఉద్దేశంతోనే మేమిప్పుడు ఇక్కడికి వచ్చాం. ఏమండి, ఈ చిన్న పిల్లల కోసం మీరు ఎలాగైనా పూజ చేయాలి. నాకు ఈ రోజు చాలా అదృష్టమైన రోజు అనుకుంటున్నాను. ఇంతకు ముందు మీ పిల్లలందరినీ నా దగ్గరికి తీసుకొని వచ్చారు. ఎవరికి అదృష్టం? నాకు కాదు, మీకే అదృష్టమని నా ఉద్దేశం. టంగు కొంచెం స్లిప్ అయిందిలేండి. చాలా పెద్ద శత్రు దోషంలో ఉంది. నేను వెళ్ళి ఆ దోషానికి నివారణ చేసి వస్తాను. ఎలుక పిల్లలతో పూజ చేద్దామని లోపలికి వెళ్ళిన సన్యాసి పిల్లి కాసేపట్లోనే బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది. స్వామీజీ, ఏంటి శత్రుదోషం పూర్తయిపోయిందా? పిల్లి సన్యాసికి వాళ్ళిచ్చింది ఒక అంటుకునే గమ్ము లాంటిది. ఆ పిల్లికి అది తెలీదు.